श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद బాబూజీ की జై। శరచంద్రికలు 5వ భాగం నిరంతర ప్రవాహం। ఈ క్రింది సంభాషణలు శ్రీ బాబూజీ గంగా నది తీరంలో ఉన్నప్పుడు 2006 మరియు 2007 సంవత్సరాలలో జరిగిన సత్సంగాలలో చోటు చేసుకున్నవి। భక్తుడు: గురువు గారు, విషయాలలోని సూక్ష్మతత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మేము సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం ముఖ్యమనిపిస్తుంది। సున్నితత్వం అనేది హృదయ వికాసం చెందేటందుకు ఎంతో అవసరమని, అంతేకాకుండా ఆ వికాసం వలన సున్నితత్వం కలుగుతుందని అనిపిస్తుంది। గురువుగారు: మనం మన అవసరాల పట్ల, స్వప్రయోజనాల పట్ల అప్రమత్తంగా ఉంటాము, కానీ ఇతరుల అవసరాల విషయానికి వచ్చేటప్పటికి అలా ఉండం। నలుగురితో కలిసి సమిష్టిగా చేసే పనులు, ఉదాహరణకు గ్రూప్ ప్రాజెక్టు లేదా సత్సంగం మొదలైన వాటిలో పాలు పంచుకోవడం ద్వారా అప్రమత్తంగాను సున్నితంగాను ఉండటాన్ని మనం అలవర్చుకోవచ్చు। సత్సంగంలో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వింటున్నారు। మీ ఇంద్రియాలు ఎంతో సున్నితంగా పనిచేస్తున్నాయి। మీరు మీ ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచుతున్నారు। సమర్థవంతమైన సున్నితమైన ఇంద్రియాలు ఉండటం అంటే మీరు సున్నితమైన మనుషులు అనే కదా అర్థం, అంతే కదా? అప్పుడు బుద్ధుని అష్టాంగ మార్గములోని అన్ని లక్షణాలు, సమైక్య దృష్టి, సమైక్య వాక్కు మొదలైనవన్నీ మనకు ప్రాప్తిస్తాయి। ఆ స్థితిలో మన ఇంద్రియాలు మనలో అంతర్గతంగా ఉన్నదానికి అడ్డు రాకుండా పనిచేస్తాయి। అంతేకాకుండా అవి మనలోని చైతన్య ప్రవాహం పట్ల, ఆధ్యాత్మికమైన ఉనికి పట్ల మరింత సున్నితంగా మారుతాయి। మీరిప్పుడు దానిని గుర్తించలేకపోవచ్చు, కానీ మీరు జీవితంలోని మిగతా విషయాలలో సున్నితంగా అప్రమత్తంగా ఉంటే మీలో అంతర్గతంగా ఉండే ఆ చైతన్య ప్రవాహం పట్ల కూడా సున్నితంగా తయారవుతారు। అది మీ అనుభవంలోకి రావడం ప్రారంభమవుతుంది। మీరు సున్నితత్వాన్ని పెంపొందించుకుంటే అప్పుడు ప్రతి చోట ఈ ప్రవాహం అనే సూత్రాన్ని చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు। ఆ ప్రవాహం మీలో లేదా? మీలో రక్తం ప్రవహించడం లేదా? ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో గాలి ప్రవాహం లేదా? నా మాటలు కూడా ప్రవాహమే కదా? ప్రవాహం లేనిదెక్కడా? ప్రతి చోట ఓ ప్రవాహం, గతి, వేగం, నిరంతర మార్పు ఉంటుంది। మీరు సున్నితంగా మారే కొద్దీ ఈ ప్రవాహాలన్నిటికీ మూలమైన ఆ చైతన్య ప్రవాహాన్ని కూడా గుర్తించగలిగే సున్నితత్వం మీరు పొందగలరు। భక్తుడు: గురువుగారు, అటువంటి సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం ఎలా? గురువుగారు: ముందుగా మీరు విచక్షణారహితంగా మొద్దుబారినట్లుగా లేకుండా ఉండడానికి ప్రయత్నించండి। మీ జీవితంలోని అన్ని పరిస్థితులలో, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో, ప్రవర్తనలో, ఇలా అన్ని విషయాలలో సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి। అప్పుడు సున్నితత్వం పెరుగుతుంది। ఆ సున్నితత్వం క్రమంగా పెరిగి మీరు అతి సున్నితంగా మారుతారు। భక్తుడు: గురువుగారు, నేను గంగా ప్రవాహాన్ని చూస్తూ గంటల తరబడి కూర్చోగలుగుతున్నాను, ఎంతకీ విసుగు పుట్టడం లేదు। ఆ ప్రవాహం ఎందుకని అంత ఆకట్టుకుంటుంది? గురువుగారు: నదీ ప్రవాహమైనా మరే ప్రవాహమైనా దానిని చూసి అందరూ అంతగా ముగ్ధులవడానికి కారణం మనం దానిని చూసినప్పుడు ఆ ప్రవాహ తత్వాన్ని, సూత్రాన్ని అనుభూతి చెందడమే। మనం ప్రవహిస్తున్న నీటిని చూసినప్పుడు మనకు తెలియకుండానే మనం ఆ ప్రవాహంలో తదాత్మర్యం చెందుతాము। మనల్ని కట్టిపడేసేది ఆ ప్రవాహం కాదు, ప్రవహించేటటువంటి తత్వం। ఒక బ్రిడ్జి మీద నిలబడి క్రింద ప్రవహించే నదిని చూడండి,
ఆ ప్రవాహ రూపంలో మార్పేమీ ఉండదు. కానీ ఎంతసేపు దానిని చూసినా మనకు బోరు కొట్టదు. అందులో విసుగు ఉండదు. ఎందుకని? మనం అలా చూడటం మొదలుపెట్టిన కాసేపటి తర్వాత మన మనసు మనం నదిని చూస్తున్నామని, నీళ్లు ప్రవహిస్తున్నాయని మర్చిపోతుంది. ఆ ప్రవాహాన్ని అనుభూతి చెందుతూ ఉంటుంది. ఆ ప్రవాహ తత్వంతో మనసు కలిసి దానితో తదాత్మర్యాన్ని పొందుతుంది. దానిలో లీనమవుతుంది. ఆ స్థితిలో మీకు కలిగిన అనుభవాన్ని ఆధ్యాత్మిక మార్గాలలో ఆధ్యాత్మిక అనుభవం అంటారు. దాని వెనక గల సూత్రం ప్రవాహ తత్వం, ప్రవహించే తత్వం. ప్రతీదీ ఎంతో వేగంగా కదిలిపోతూ ఉండడం వలన అది అంతా మనకు ఒకటిగా కనిపిస్తుంది. ఉదాహరణకు సినిమా ఫిల్మును తీసుకోండి. ప్రొజెక్టర్ ముందు ప్రతి ఫ్రేము ఎంతో వేగంగా తిరుగుతూ ఉండడం వలన తెర మీద చూసినప్పుడు ఒక దృశ్యంలా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేము వేగంగా మారిపోతూ ఉంటుంది. సెకనుకు 24 ఫ్రేములు అలా వెళ్ళడం వలన మనకది కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యంలా ఉంటుంది. అలా విడివిడి ఫ్రేములను ఒక దృశ్యంగా, సినిమాగా చేసేది ఏమిటి? ఆ ఫ్రేములను కలిపేది ఏమిటి? ఆ లింకును వాటిని అలా కలిపి ఒక దృశ్యంలా మార్చేదానిని విభిన్న ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో వివిధ రకాల పేర్లు పెట్టి రకరకాలుగా వివరించి చెప్పారు. కొందరు దానిని ఆత్మ అన్నారు. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను నిరంతరం అనుసంధానించేదిగా ఉంటుంది. ఆ అనుభవానికి నాకు దగ్గరగా అనిపించే అనుభవం ప్రవహించే నదిని చూస్తూ ఉండడం. అది మనకు గతి సూత్రాన్ని, ప్రవాహతత్వాన్ని తెలియజేస్తుంది. భక్తుడు: గురువుగారు, మనం ఒక్క ఫ్రేమును మాత్రమే అనుభవంలోనికి తెచ్చుకోవడం సాధ్యమవుతుందా? గురువుగారు: దానివల్ల ప్రయోజనం లేదు. ఇది మానసిక విశ్లేషణ కంటే భిన్నమైనది. మానసిక విశ్లేషకులు ఒక్కో ఫ్రేమును కత్తిరించి చూడాలనుకుంటారు. అలా కాకుండా ఆ 24 ఫ్రేములను మీరు ఒకటిగా భ్రమపడినా తప్పే. అది వాస్తవం కాదు. ఆ ఫ్రేములను కలుపుతూ సినిమాను వాస్తవంగా మనకు అనుభవమయ్యేలా చేస్తున్నటువంటి ఆ సూత్రాన్ని పట్టుకోగలగాలి. అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల గమ్యం అదే. మనం దానిని అప్పుడప్పుడు అనుభూతి చెందుతూ ఉంటాము. ఉదాహరణకు, ఒక ప్రవాహాన్ని చూస్తున్నప్పుడో లేదా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడో మనకు ఆ అనుభవం కలుగుతుంది. అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ప్రయాణం మనకు అటువంటి అనుభవాన్ని ఇస్తుంది. దానికి కారణమేమిటంటే మనసు ఆ ప్రవాహ తత్వంతో, వేగంతో ఒకటవుతుంది. మనసు శూన్యమవుతుంది. వ్యోమగాములు యొక్క అనుభవాలు చదవండి. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వలన శరీరం భారరహితంగా తయారవుతుంది. తమ ఆలోచనలు కూడా ఆ స్థిరత్వాన్ని, గురుత్వాకర్షణను, తమ శక్తిని కోల్పోయాయని వారు చెప్పారు. భక్తుడు: మహాత్ములకు ఒక్కో ఫ్రేము మరియు ఇలాంటి ఫ్రేములు వేగంగా కదలడం వల్ల రూపుదిద్దుకునే దృశ్యం, ఈ రెండూ ఒకేసారి అనుభవం అవుతాయా? గురువుగారు: వాళ్ళు ఆ ప్రవాహం వెనక గల సూత్రాన్ని అనుభవిస్తూ ఉంటారు. భక్తుడు: ఆ ప్రవాహమే ఆ ప్రేములను కలుపుతుందా? గురువుగారు: ఒక విధంగా చెప్పాలంటే నిజమే. అది కేవలం ప్రేములను మాత్రమే కలపదు. అది వాటిని కదిలేలా చేసి వాటిని ఒక దృశ్యంగా మనకు అనుభవమయ్యేలా చేస్తుంది. అది వాటిని కేవలం కలిపి వాటిని కదలకుండా చేస్తే మీకు కేవలం ఒక్క ఫ్రేము మాత్రమే కనిపిస్తుంది. అది కేవలం దానిని కలిపే శక్తి మాత్రమే కాదు, అది వాటిని కదిలిస్తుంది. కానీ అది మాత్రం స్థిరంగా ఉంటుంది. అది చలం మరియు అచలం. అరుణాచలం పేరు వెనక గల సూత్రం ఇదేనని మీకు ఇంతకు ముందు చెప్పినట్లున్నాను.
అరుణ అంటే సంస్కృతంలో ఎరుపు అనే అర్థం. అది వేడికి చిహ్నం. మీలో ఉద్రేకం, కోపం వచ్చినప్పుడు ముఖం ఎర్రబడుతుంది. మన లోపల ఏదో చర్య జరుగుతూ ఉంటుంది. అందుకే హిందూ మతంలో ఎరుపును కార్యసాధనకు చిహ్నంగా చెప్తుంటారు. అది గతిశీలమైనది. అచల అంటే నిశ్చలం. ఆ చల అది పూర్తిగా అచలము కాదు, అలా అని పూర్తిగా చలిస్తూ ఉండదు. వీటికి అతీతంగా ఉంటుంది. భక్తుడు: గురువుగారు, మన చైతన్యం యొక్క స్వభావం క్రియాశీలంగా ఉండటమని చెప్పారు. అంటే దాని అర్థం అది నిరంతరం మారుతూ ఉంటుందా? గురువుగారు: అది మారదు. క్రియాశీలంగా ఉండటమంటే మారుతూ ఉండటమని కాదు. అక్కడ ఉత్తేజకరమైన ఆనందానుభూతి ఉంటుంది. అది క్రియాశీలంగా ఉండటమంటే. భక్తుడు: అంటే అక్కడ ఒక రకమైన కదలిక ఉంటుందా? నదీ ప్రవాహంలాగా. గురువుగారు: నిజమే. అది ఒక రకమైన కదలిక, మూమెంట్ లాగా కూడా మనకు అనుభవం అవుతుంది. నదిలాగే మన చైతన్యం నిరంతరం చలిస్తూనే ఉంటుంది. అది మనకు నిరంతరాయమైన ఒకే అనుభవం అవుతుంది. నది మన చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. మనం ప్రవహించే నదిని చూసినప్పుడు అది ఒకే విధంగా ఉన్నట్లుగా మనకు అనుభవమైనప్పటికీ మన చైతన్యం ఆ కదలికతో, ప్రవాహంతో మనకు తెలియకుండానే మమేకమవుతుంది. మన చైతన్యం దానితో ఒకటవుతుంది. అక్కడ క్రియాశీలత ఉంటుంది. మన చైతన్యం పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది లాంటిది. అది ఎక్కడ నుండి వచ్చిందో, ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. నదిని చూసినప్పుడు మనకు అదే నీళ్లు, అదే గంగలా కనిపిస్తుంది. నదిలో ఏదైనా వస్తువు తేలుతూ ఉంటే తప్ప నది ప్రవహిస్తున్న సంగతి మనకు తెలియదు. మన జీవితంలో మనకు ఎదురయ్యే వివిధ అనుభవాలు ఇటువంటి వస్తువుల వంటివి. మనం వాటితో తాదాత్మ్యం చెంది వాటితో పాటు కదులుతూ మనం కదులుతున్నామని అనుకుంటూ ఉంటాం. కదిలే వస్తువును కాకుండా మనం ఆ కదలికను పట్టుకోవాలి. ఆ కదలిక పట్ల ఎరుకతో ఉండి దానిని అర్థం చేసుకోండి. దానితో మమేకం అవ్వండి. అది మనకు సాధారణంగా అనుభవమయ్యే సాపేక్షకమైన చలనం కాదు. అది మరో రకమైనది. దానికి దగ్గరగా నేను చెప్పగలిగిన పోలిక నదీ ప్రవాహం. నదీ ప్రవాహాన్ని చూసేటప్పుడు మన సాపేక్షికమైన అనుభవ స్థాయిని దాటిపోయి మనల్ని మనం మర్చిపోతాం. అటువంటి కదలిక పట్ల ఎరుకతో ఉండడం చాలా అరుదుగా జరుగుతుంది. మహాత్ములు ఆ కదలికతో ఎప్పుడూ తాదాత్మ్యం చెంది ఉంటారు. ఈ ప్రపంచాన్నంతా ఇలాంటి నదీ ప్రవాహంగా చూస్తారు. భక్తుడు: ఎటువంటి భావోద్వేగం, ఎమోషన్ లేకుండా. గురువుగారు: అవును, ఎటువంటి భావోద్వేగం లేకుండా. భక్తుడు: కాబట్టి భావోద్వేగం మనల్ని బయటకు తీసుకువచ్చి మన తాదాత్మ్యాన్ని చెదరగొడుతుందా? గురువుగారు: అవును, మనం కేవలం కదలాడే వస్తువుతో ఒకటవుతాం, కానీ ఆ కదిలించే తత్వంతో కాదు. భక్తుడు: మేము వస్తువు విషయాల కదలికకు కారణమైన దానితో తాదాత్మ్యం చెందడానికి బదులుగా ఆ విషయాలతో తాదాత్మ్యం చెందడం వలన మా ప్రతి అనుభవం చివరకు మాకు అసంతృప్తిని మిగిలిస్తుందా? మహాత్ములు విషయాలకు బదులుగా వాటిని కదిలించే దానితో తాదాత్మ్యం చెందుతారా? గురువుగారు: అవును, మహాత్ములు ఆ కదిలించే తత్వంతో తాదాత్మ్యం చెందుతారు. అది చైతన్యానికి సహజమైన లక్షణం. నిజానికి చెప్పాలంటే కేవలం నదులు మాత్రమే కాదు, ప్రతిదీ, సమస్త విశ్వం చలిస్తుంది. ప్రతి ఒక్కటి చలనంలోనే ఉంది. మహాత్ములు వారెక్కడున్నప్పటికీ దీనిని అనుభవిస్తూ ఉంటారు. ఆయన మొత్తం ప్రపంచాన్ని, గంగా ప్రవాహాన్ని చూస్తున్నట్లే చూస్తూ ఉంటారు.
అందుకనే ఎక్కడైతే మహాత్ములు ఉంటారో అక్కడ తీర్థం ఉంటుందని శాస్త్రాలు చెబుతాయి. ఆయన ఈ గంగా ప్రవాహ తత్వానికి ప్రతీక. సకల తీర్థాలు మహాత్ముని పాదాల చెంతనే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటాయి. భక్తుడు: గురువుగారు, నిరంతరం ప్రవహించే గంగా నదిని చూస్తున్నప్పుడు చైతన్యం యొక్క స్వభావాన్ని ప్రతిబింబించే ఏదో నిశ్చల తత్వాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆ విధంగా నాలోని భావోద్వేగాలన్నీ సమన్వయపడి ఒక రకమైన శాంతి అనుభవం అవుతుంది. మేము టీవీ చూస్తున్నప్పుడు ఇలాంటి అనుభవం ఎందుకు కలగడం లేదు? గురువుగారు: మీరు టీవీ చూస్తున్నప్పుడు కొన్ని పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు కాబట్టి అలాంటి అనుభవం కలగడం లేదు. మీరు నదీ ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు మీరు ఆ ప్రవాహంతో ఒకటవుతారు. అది మీ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. టీవీ విషయంలో అది మనకు అద్దంలాగా పనిచెయ్యదు. మీరు సినిమా చూస్తున్నప్పుడు మీరు రకరకాల పాత్రలు ధరిస్తారు. దాని వలన మీకు కొన్ని జ్ఞాపకాలు గాని లేదా వాటికి సంబంధించిన విషయాలు గాని గుర్తుకు వస్తాయి. సాధారణ జీవితంలో లాగే చైతన్యం తనను తాను కోల్పోయి రకరకాల పాత్రలను ధరిస్తుంది. చాలామంది టీవీ చూడడానికి కారణం ఏమిటంటే వారి రోజువారీ జీవితంలో వారికి కావలసినన్ని విభిన్నమైన అనుభవాలు దొరక్కపోవడంతో తోచక టీవీలు పెట్టుకొని చూస్తుంటారు. గంగా ప్రవాహాన్ని చూడటం బాబాను చూడటం లాంటిది. ప్రవహించే నదిలాగా సద్గురువు ఎప్పుడూ క్రొత్తగానే కనిపిస్తారు. అదే సమయంలో ఆయన రూపం స్థిరంగా ఉంటుంది. ఆయన రూపం ఎంత మనోహరంగా ఉంటుందంటే మనసు తనను తాను మర్చిపోయి ఆ రూపంలో లీనమవుతుంది. అది సాధారణంగా మనకు కనిపించే రమణీయత కాదు. ఆయన రూపంలో గంగా ప్రవాహం వంటి క్రియాత్మకమైన సూత్రం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఆయన క్రొత్తగా ఉంటారు. మనం ఆయనను చూడటం అదే తొలిసారి అన్నట్లుగా ఉంటుంది. అందువల్ల అది మనల్ని గతకాలపు జ్ఞాపకాలు, భవిష్యత్ ప్రణాళికలు, ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడూ వర్తమానములో ఉండేటట్లు చేస్తుంది. ఆయన మీ చైతన్యంలోని క్రియాశీల చలన తత్వాన్ని ప్రతిబింబిస్తారు. మీరు ఆ తత్వంతో ఒకటవుతారు. గురువుగారు: బాబా వీచే గాలి లాంటివారు. ఒక గదిలో కిటికీ తలుపులన్నీ వేసేసి గాలి నిశ్చలంగా ఉంటే మనం అసలు గదిలో గాలే లేదు అంటాం. నిజానికి అది వాస్తవం కాదు. గాలి ఉంది. గాలి అంతా వ్యాపించి ఉంది. కాబట్టే మనం జీవించి ఉన్నాం. మరి గాలి లేదని ఎందుకంటాము? ఎందుకంటే గాలి వీయడం మనకు అనుభవం కావడం లేదు కాబట్టి. మనకు దాదాపు ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. మనం కిటికీ తలుపు తీయగానే గాలి తగులుతుంది. అప్పుడు అమ్మయ్య, ఇప్పుడు గాలి వస్తుంది అంటాము. గాలి వీయడం అనేది మన ఆత్మ చరించడం వంటిది. ఆ కదలిక లేకపోతే ఆత్మను అనుభూతి చెందడం కష్టం. భక్తుడు: గురువుగారు, నేను గంగ ఒడ్డున కూర్చున్నప్పుడు నా మనసు ప్రశాంతమవుతుంది. ఆలోచనలు కూడా కాస్త తగ్గుతాయి. కానీ నేను ఆ ప్రవాహ తత్వంతో మమేకం కాలేకపోతున్నాను. గురువుగారు: మనం ఇప్పుడు గంగకు దగ్గరగా ఉన్నాం కాబట్టి నేను మీకు నదిని ఉదాహరణగా చెప్పాను. చాలా మందికి అది అలా అనుభవం అవుతుంది. అది వారికి ఉపయోగపడవచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరూ వెళ్ళి దానిని సాధన చెయ్యాలని కాదు. నేను దానిని ఒక సాధనగా చెప్పలేదు. మీలో కొందరికి అలాంటి అనుభవం కలిగింది కాబట్టి నేను దానిని గురించి ప్రస్తావించాను. అది మీకు అలా అనిపించకపోతే ఆ విషయాన్ని వదిలేయండి. మీరు మరో దానిని ఎంచుకోండి. మీ అనుభవం సంతోషంగా, ఆనందంగా, మనోహరంగా ఉండి అలా గంటల తరబడి కూర్చోవాలనుకున్నప్పుడు అప్పుడు నేను చెప్పినట్లు మీరు గంగను మర్చిపోతారు, నీళ్లను మర్చిపోతారు.
మీ మనసును మర్చిపోతారు. నేను చెప్పిన మాటలు మర్చిపోతారు. ఏమీ మిగలదు. అది సరి అయిన అనుభవం. మీరు గంగ ఒడ్డున కూర్చొని గురువుగారు చెప్పింది అది అనుకొని దానిని నేను చెప్పిన దానితో పోల్చి చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు అసలు విషయం మర్చిపోయినట్లే. అది సహజంగా అప్పటికప్పుడు సంభవమయ్యే అనుభవం కావాలి. ఓ ప్రయత్నంగానో లేక సాధనగానో కాకూడదు. కొంతమందికి అటువంటి అనుభవం వచ్చింది. ఆ అనుభవం ఎలా ఉంటుంది అని వాళ్ళడిగారు. అందుకనే దానికి కాస్త ఎక్కువగా వివరణ ఇచ్చాను. అంతే. ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. గురువుగారు నవ్వుతూ, అంతేగాని నేను చెప్పింది గంగా ప్రవాహ ఉపదేశమో, గంగా సూత్రమో కాదు. అది అటువంటిది కాదు. భక్తుడు: గురువుగారు, గంగా ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు ఒకవేళ మాకు ప్రతీదీ ప్రవాహ స్వరూపమనే అనుభవం కలిగితే ఆ అనుభవం అలాగే కొనసాగుతుందా, లేక ఆ అనుభవం క్షణం మాత్రంగానే ఉంటుందా? గురువుగారు: అది ఆ క్షణములో మాత్రమే ఉంటుంది. అది కేవలం ఆ క్షణంలోనే ఉన్నప్పటికీ ఆ అనుభవం మరిన్ని అనుభవాలకు దారి తీయవచ్చు. మీరు ఆ ప్రవాహ తత్వాన్ని రకరకాల ప్రదేశాలలో, రకరకాల అంశాలలో మీ ఊహకు కూడా అందని చోట అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఈ విశ్వంలో ప్రతిదీ చరిస్తూనే ఉంది. కేవలం గంగ మాత్రమే కాదు. మీరు ఆ స్థితిని రుచి చూడడం ప్రారంభిస్తారు. అదే అనుభవం నిరంతరం కొనసాగుతుందని, దానిని మీరు తర్వాత నెమరు వేసుకోవాలని కాదు. ప్రతి అనుభవాన్ని ఆ క్షణంలో క్రొత్తగా తీసుకోండి. దానిని అలాగే సాగిపోనివ్వండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.